ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 249వ పేజీ 89వ కారిక ज्ञाने च त्रिविधे ज्ञेये क्रमेण विदिते स्वयं सर्वज्ञता हि सर्वत्र भवतीह महाधियः గౌడపాదాచార్యుల వారు ఈ మాండుక్యోపనిషత్ పూర్తి చేస్తున్నారు. చివరిగా ఈ మాండుక్యోపనిషత్ సారాంశాన్ని చెప్పారు. క్రిందటి వారం చూసాం. 3 అవస్థలు లౌకికమని, అలౌకికమని, శుద్ధ లౌకికం అని, లోకోత్తరం అని 3 విధాలుగా చెప్పారు. లౌకికం అంటే జాగ్రత్త అవస్థ అనుభవిస్తూ ఉంటాం అందరం. ఈ జాగ్రత్త అవస్థలో వస్తువులు ఉంటాయి, వస్తువుల యొక్క అనుభవము ఉంటుంది. జాగ్రత్త అవస్థలో వస్తువులు మన కంటి ముందు ఉంటాయి. ఆ వస్తువు యొక్క అనుభవం మనకు అనుభవం అంటే జ్ఞానం మనకు ఉంటుంది. దీన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. నిద్రావస్థలో అంటే స్వప్నం మనం పొందేటప్పుడు నిద్రలోకి వెళ్ళిన తర్వాత వస్తువులు ఉండవు, అనుభవం మాత్రం ఉంటుంది. స్వప్నంలో అంటే బయట వస్తువులు లేకపోయినప్పటికీ కూడా అనుభవం మాత్రం ఉంటే దాన్ని స్వప్నం అన్నాం, స్వప్న అవస్థ అన్నాం. నిద్రలో వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలోకి అక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. వస్తువులు ఏమీ తెలియవు అక్కడ. అంటే జ్ఞానం, అజ్ఞానం అనే అనుభవం ఉన్నది. మెళుకు వచ్చిన తర్వాత చెప్తున్నాం, నాకేమీ తెలియలేదు, అజ్ఞానంలో ఉన్నాను, అజ్ఞానం అనే అనుభవం ఉన్నది అక్కడ. 2వ అనుభవం ఏమిటి? నిద్రలో హాయిగా నిద్రపోయినాను, సుఖంగా నిద్రపోయినాను అనే అనుభవం ఉంది. కనుక నాకేమీ తెలియదు అనే అజ్ఞాన అనుభవము ఉన్నది, నేను హాయిగా నిద్రపోయినాను అనే అనుభవం ఉన్నది. ఇప్పుడు ఈ అనుభవం అనేది జ్ఞానం. ఆ జ్ఞానానికి సంబంధించిన, అనుభవానికి సంబంధించిన వస్తువు జ్ఞేయం. జ్ఞానం, జ్ఞేయం 2 ఉన్నాయి. ఒక వస్తువు యొక్క అనుభవాన్ని జ్ఞానం అంటాం. ఇప్పుడు ఈ పుష్పం చూసాం, పుష్ప జ్ఞానం ఉంది. పుష్ప అనుభవం అంటే ఏమిటి? పుష్ప జ్ఞానం. కనుక జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉన్నప్పుడు ఆ పుష్పం, అది వస్తువు ఉండాలి కదా, ఆ జ్ఞానానికి సంబంధించిన వస్తువు, దాన్ని జ్ఞేయం అన్నారు. సో జ్ఞానం, జ్ఞేయం ఈ 2 కూడా మిథ్యా అన్నారు. ఇప్పుడు ఈ జ్ఞానం, జ్ఞేయం 2 కూడా మిథ్య. జాగ్రత్త అవస్థ జ్ఞానం, జ్ఞేయం. స్వప్నావస్థలో జ్ఞానం, జ్ఞేయం. అంటే జ్ఞేయాలు లేకపోయినా జ్ఞేయాలు అనుభవానికి ఉంది కదా. అంటే సూక్ష్మంగా ఉన్నాయి వస్తువులన్నీ కూడా, వాసనా రూపంలో ఉన్నాయి నిద్రలో, కలలో. కనుక జ్ఞానం, జ్ఞేయం 2 మిథ్య. స్వప్నంలో కూడా అదేవిధంగా నిద్రలో కూడా నేను అజ్ఞానంలో ఉన్నాను, నాకేమీ తెలియదు, నేను హాయిగా నిద్రపోయినాను, ఇవన్నీ కూడా మిథ్యే. హాయిగా నిద్రపోయేవాడెవడు? సుప్త పురుషుడే కదా, స్లీపరే కదా. స్లీపర్ ప్రాజ్ఞ మిథ్య.
ప్రాజ్ఞత్వం మిథ్య. నాకేమీ తెలియదు, అజ్ఞానం కారణ శరీరం, అది మిథ్య. కనుక ఇవన్నీ మిథ్యే. ఈ జ్ఞానం జ్ఞేయాలను రెండింటినీ జాగ్రత్త స్వప్న సుషుప్తిల్లో తెలుసుకునేవాడు సత్యం. తెలుసుకునేవాడు సత్యం, తెలుసుకోబడేది తెలుసుకునే జ్ఞానం మిథ్య అని చెప్పారు ఇక్కడ 89లో జ్ఞానేచ త్రివిధే జ్ఞేయే. త్రివిధే జ్ఞేయ అంటే 3 జ్ఞేయాలు, 3 జ్ఞానాలు. జాగ్రత్త జ్ఞానం, జాగ్రత్త జ్ఞేయం. జాగ్రత్త జ్ఞానం అంటే ఏమిటి? జాగ్రత్తగా ఉండు అనే అర్థం. ఇక్కడ మెలకువతో ఉన్నప్పుడు నువ్వు పొందే జ్ఞానం, ఆ పొందబడిన వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ వస్తువు జ్ఞేయం. ఇప్పుడు ఈ పుష్పం చూసాం, ఈ పుష్ప జ్ఞానం వచ్చింది, పుష్పము ఉంది, సో జ్ఞానము జ్ఞేయం. ఇది జాగ్రత్త జ్ఞానం, జ్ఞేయం. నిద్రలోకి వెళ్ళారు, మళ్ళీ పుష్పాన్ని చూశారు, ఇదే పుష్పాన్ని చూశారు, జ్ఞానం వచ్చింది. కానీ జ్ఞేయం వాసన రూపంలో ఉంది. జ్ఞానం జ్ఞేయం అంటే వస్తువు కంటికి అక్కడ లేకపోయినప్పటికీ కూడా నిజంగా వాసన రూపంలో ఉన్నది అనుభవిస్తున్నారు కదా. స్వప్న జ్ఞాన జ్ఞేయం. సుషుప్తిలో అజ్ఞానం, ఏం తెలియదు, సుఖంగా ఉన్నాను అనే జ్ఞానం. అజ్ఞానం, నాకు అజ్ఞానం ఉన్నది, నేనేం తెలుసుకోలేకపోయినాను, హాయిగా ఉన్నాను, ఈ జ్ఞానం జ్ఞేయం రెండూ కూడా ఇవన్నీ మిథ్యా అన్నాడు. ఇవి మారుతూ ఉన్నాయి చూసారా. స్వప్నంలో, జాగ్రత్తలో, నిద్రలో మారుతూ ఉన్నాయి. సోపలంభం, అనుపలంభం. ఉపలంభం లేకుండా అంటే పదార్థం లేకుండా ఒక చోట, పదార్థంతో ఒక చోట, రెండూ లేకుండా ఒక చోట. ఇవన్నీ అనుభవానికి తెలుసుకుంటున్నవాడు ఎవరయ్యా అంటే, ఎవరండి తెలుసుకున్నది? నేనే. ఆ నేనే తురీయ ఆత్మని. ఆ నేనే తురీయ ఆత్మని అది చెప్పిన తర్వాత 3 మిథ్యని. త్రివిధే జ్ఞేయే జ్ఞానం జ్ఞేయే. క్రమేణ ఎవరైతే ఈ విధంగా తెలుసుకున్న తర్వాత విదితే స్వయం అంటే తురీయ జ్ఞాయతే స్వయం. తురీయాన్ని తెలుసుకుంటాడు. ఈ 3ంటిని మిథ్యని తెలుసుకున్న వాడికి తురీయ జ్ఞానం తెలుస్తుంది. తురీయం నేను అని తెలుస్తుంది. ఇంతవరకు ఈ శరీరం, బుద్ధి, మనస్సు నేను అనుకుంటూ ఉన్నాడు, పాకులాడుతూ ఉన్నాడు ఇంతకాలం. ఏదో క్లాసుకు వచ్చిన తర్వాత కాస్త కాస్త అర్థమైనట్లుగా ఉంటున్నది. అందుకని తురీయ జ్ఞానే, తురీయం జ్ఞానం ఆర్ విదితే, తురీయం విదితే జ్ఞాయతే స్వయం. క్రమేణ విదితే అంటే ఈ 3ంటిని మిథ్యాని తెలుసుకున్న తర్వాత తురీయం జ్ఞాయతే స్వయం. స్వయంగా తెలుసుకుంటాడంటే ఏమిటి? తాను అర్థం చేసుకుంటాడు, స్వయంగా తానే తురీయం అని తెలుసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? సర్వజ్ఞత, నేనే అంతటా ఉన్నాను, సర్వం అహం బ్రహ్మ అస్మి, నేనే అంతటా ఉన్నాను అని తెలుసుకుంటాడు. నేను అంటే ఈ పేరు రూపమా కాదు కదా, ఆత్మ చైతన్యం, సత్తు చిత్తు ఉనికి ఎరుకని నేనే అన్నింటిలో ఉన్నాను, ఉనికి ఎరుకగా. ఉనికి ఎరుకనైన నేనే అన్నింటిలో ఉనికి ఎరుకగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఫోన్ నెంబర్ టెంపరరీ, ఫోను టెంపరరీ, మాట్లాడేవాడు పర్మనెంట్. ఫోన్తో పోలిస్తే పర్మనెంట్. ఎన్ని ఫోన్లు మార్చాం, ఎన్ని నెంబర్లు మార్చాం ఇప్పటికీ. అదేవిధంగా ఈ తురీయ ఆత్మ సత్యం. ఈ బాడీ పేరు ఇవన్నీ ఫోన్ నెంబర్లతో సమానం. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది, పోతుంది. కానీ నేను ఫోన్ ఆపరేట్ చేసేవాడిని సత్యం అన్నారు. అది ఇంతవరకు క్రిందటి వారం చూసాం. సర్వత్ర సర్వజ్ఞతాహి, సర్వత్ర అంతటా, జీవితమంతా, ఇంకా మిగతా జీవితమంతా కూడా ఈ జన్మలో అతనికి సర్వజ్ఞత అంటే నేనే సర్వం అని తెలుసుకుంటాడు. సర్వాత్మక బ్రహ్మ ఆత్మస్వరూపం. నేను
సర్వాత్మకుణ్ణి, అంతటా ఆత్మరూపంగా ఉన్నాను. అది సర్వజ్ఞత అంటే. బ్రహ్మ ఆత్మస్వరూపం, నేనే ఆత్మస్వరూపాన్నై ఉన్నాను, అంతటా ఉన్నాను, అన్నింటిలో ఉన్నాను. నేను దేని మీద ఆధారపడి లేను, అన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నా మీద అంటే నేను ఫలానా వారి భార్యని, ఫలానా వారి భర్తని, ఫలానా చోట ఉంటాను, దాని మీద ఆధారపడి లేవు. ఆత్మనైన నేను సర్వానికి ఆధారం అని తెలుసుకుంటే ఇంకా వాడికి దిగులు చింత ఏమిటండి? ఇంతవరకు నాకు అది లేదే ఇది లేదే అంటూ బాధపడుతున్నాడు. ఇప్పుడు నేనే అన్నిటికీ ఆధారం అన్నప్పుడు ఇంకా మనిషికి ఏం దిగులుంటుంది? ఆనందంగా ఉంటాడు. ఆ జ్ఞాని, తురీయ ఆత్మ జ్ఞాని. ఎవరు? మాండూక్యోపనిషత్తు స్టూడెంట్ ఉండాలి, అలా ఉండాలి. ఎన్ని కారికలు చదివాము, ఎన్ని ప్రకరణాలు చదివాము? 4 ప్రకరణాలు, 100 కారికలు ఇందులోనే చదివాం. ఇంటికి పోగానే సాంబారు రసమే గుర్తొస్తుంది మనకు. మాండూక్యం మళ్ళీ వచ్చే సోమవారమే కదా పుస్తకం పట్టుకుంటాం. అందుకని అట్లా పట్టుకునే వాళ్ళకి రాదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుతారు. ఎవరైతే సీడీలు విని మళ్ళీ మళ్ళీ చదువుతూ మళ్ళీ మళ్ళీ మననం చేసే వాళ్ళకి వస్తుంది, తప్పకుండా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అదే పనిగా వింటూ ఉండాలి. లేకపోతే ప్రాపంచిక పనులు, కుటుంబ వ్యవహారాలు వీటికి అంతే ఉండదు, జీవితాంతం సరిపోతూనే ఉంటాయి. అవన్నీ కాదు నాకు ముఖ్యం, ఇది ముఖ్యం అనుకునే వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. తర్వాత శ్లోకం 90వ కారిక. ఈ 90వ కారికలో సాధనాలను గురించి చెప్తున్నారు. ఇంత చెప్పినా కూడా ఇదంతా నిజమేనంటారండి? మళ్ళీ అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎంత చెప్పినా కూడా ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లు ఎంత చెప్పినా కూడా అప్పుడప్పుడు మన జీవభావం, మనలో అజ్ఞానం తొలగదంత తొందరగా. అందుకని ఇదంతా సాధ్యమేనా? నేనే తురీయ ఆత్మన, నేనే ఆధారం ప్రపంచానికి, ఎక్కడ నమ్మేటట్లు లేదంటే కాస్త సాధనాలు తక్కువగా ఉన్నాయి, అవి పూర్తి చేయి అంటున్నారు. 90వ కారిక చదువుతాం. హేయజ్ఞేయాప్యపాఖ్యాని విజ్ఞేయాన్యగ్రయాణతః విజ్ఞేయాన్యగ్రయాణత తేషామన్యత్ర విజ్ఞేయాత్ ఉపలంభాస్త్రిషు స్మృతః. మూడు రకాలైన అధికారులు ఉన్నారు, తెలుసు మీకు. ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి, మంద అధికారి. ఉత్తమ అధికారి గ్రహిస్తాడు, వింటాడు, విన్నది బాగా మనసులో నిలుపుకుంటాడు. ఉత్తమ అధికారి గ్రహణ శక్తి ఉన్నది, స్మరణ శక్తి ఉన్నది. ఉత్తమ అధికారికి గ్రహణం స్మరణం రెండూ ఉన్నాయి. మధ్యమ అధికారికి గ్రహణం ఉంది కానీ స్మరణం లేదు. వింటాడు, విన్నది మర్చిపోతాడు. గ్రహణ శక్తి ఉంది కానీ స్మరణ శక్తి లేదు. ఎందుకంటే స్మరించేటటువంటి శక్తి తక్కువ. చెప్పగానే ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టడం అనమాట. ఆ కథ కూడా తెలుసు కదా మీకు. రాజుగారు చెవిలో పుల్ల పెడితే ఇటు నుంచి ఇటుకు వచ్చింది. అట్లాగే మూడో వాడు ఏమిటంటే గ్రహణము లేదు, స్మరణము లేదు. గ్రహించే శక్తి లేదు. గ్రహించని వాడు ఇంకా స్మరణ శక్తి ఉంటుంది. ఏదన్నా గ్రహిస్తే కదా స్మరణం. మంద అధికారికి అర్థము కాదుట, ఏమి గ్రహణ శక్తి ఉండదుట. గ్రహణము లేదు, స్మరణము లేదు అన్నారు. ఇప్పుడు మనం ఏమున్నది మనకే తెలియాలి, అది భగవంతుడికి తెలియాలి, మీకు తెలియాలి. గ్రహణ శక్తి, స్మరణ శక్తి ఉంటే ఉత్తమాధికారులు. అలా లేని వాళ్ళకి కొన్ని సాధనాలు చెప్తున్నారు ఇందులో 90వ కారికలో. మొదటిది హేయం, రెండవది జ్ఞేయం, 3 ఆప్యం, 4 పాక్యం. హేయం, జ్ఞేయం, ఆప్యం, పాక్యం. విజ్ఞేయాన్ అగ్రయాణతః. ఈ 4ంటిని తెలుసుకోవాలి. అగ్రయాణతః ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవలసినది
ఈ 4ని తెలుసుకోవాలి అంటున్నారు. విజ్ఞేయాత్ తెలుసుకోవలసినది అని. హేయం అంటే ఏమిటి అంటే వదిలిపెట్టడం, వదలడం. హేయం ఏం వదిలిపెట్టాలి అంటే నిషిద్ధ కర్మల్ని వదిలిపెట్టాలి. శాస్త్రంలో ఇవి చెయ్యకూడదు అని చెప్పిన వాటిని వదిలిపెట్టాలి, అవి ఆచరించకూడదు. అదేవిధంగా ఈ యొక్క అనాత్మకు సంబంధించినది శరీర అభిమానం వదిలిపెట్టాలి. కుటుంబం, గృహం అభిమానం, వస్తువుల అభిమానం ఇవన్నీ వదిలిపెట్టాలి. వాటిని ఉపయోగించుకోమన్నామే కానీ ఎందుకు అభిమానం పెంచుకుంటావు? అభిమానాన్ని వదిలిపెట్టు, వస్తువులను ఉపయోగించుకుంటే నష్టం లేదు. ప్రపంచం ద్వైత ప్రపంచాన్ని చూస్తూ వాడుకుంటూ ఉంటే నష్టమేం లేదు. అందులో సత్యత్వాన్ని ఇస్తేనే నీకు బాధ. ఇంకా వాటి వల్లనే నాకు సుఖం ఉంటుంది, వాటి వల్లనే నాకు ఆనందం ఉంటుంది అనుకుంటే భ్రమ. అది వదిలిపెట్టు, అది హేయం. ఏమిటి వదలాలి? ఆ వస్తువుల వల్ల, మనుషుల వల్ల, సంబంధాల వల్ల నాకు ఆనందం వస్తుందని, శాంతి వస్తుందని, సుఖం వస్తుందని అనుకుంటే నీకు ఉల్టా ఆపోజిటే వస్తుంది నాయన. అది రాదు. లేని చోట నువ్వు ఆశిస్తున్నావు కనుక ఈ శరీరం వల్ల మహా ఆనందం అనుకుంటావు, రాదు ఆనందం. దుఃఖం కూడా ఉన్నది అందులో, గుర్తుపెట్టుకో. గులాబీ కింద ముళ్ళులాగా ఆహా అన్నట్లు అనిపిస్తుంది ఈ శరీరం. ఒక్కసారి పంటి నిప్పి రాగానే ఆ వేరుశెనగ గింజలు బాగా ఉప్పేసినవి వేడివేడిగా తింటూ ఉంటే హాయిగా ఉంటుంది. ఆ చేదు పప్పు ఒక్కటి వచ్చింది అనుకోండి ఆ పంటి కింద, ఎట్లా ఉంటుంది? మన జీవితం కూడా అంతే. హాయిగా ఆనందంగా ఉంటూ ఉంటే ఎక్కడో ఒక బాధ వచ్చి మరి కచక్కని ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతారు. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఏమైంది ఇప్పుడు నాకన్నా? అది జీవితం అంటే. ఆ అభిమానాన్ని వదిలిపెట్టు. ఈ అనాత్మ మీద ఈ శరీర అభిమానం, మన అభిమానం, గృహాభిమానం, కుటుంబ అభిమానం, ఈ పొజిషన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆస్తులు పాస్తులు సెక్యూరిటీ ఇదంతా పెట్టుకున్నామే, ఫిక్స్డ్ డిపాజిట్లు, వాటి మీద ఉన్న అభిమానం అన్నీ వదిలిపెట్టు. ఉండని వాటికి అట్లా ఉంటుంటాయి అవి. వాటి మీద అభిమానం పెంచుకోవాకు, అది హేయం అన్నారు. దాన్ని వదిలిపెట్టు. అలా వదలనంతసేపు నీకు మనస్సంతా కూడా వాటి మీదనే ఉంటుంది. మాండూక్యం ఎక్కడెక్కుతుంది? అలాత శాంతి ప్రకరణం. అసలు 4 చాప్టర్లు పేర్లు చెప్పగలమా ఇప్పుడు? మొదటి అధ్యాయం పేరు తెలియదు, 2వ అధ్యాయం పేరు అంతకంటే తెలియదు. ఎందుకంటే మనసులో పిల్లలు ఆక్యుపై ఉన్నారు. మనవడు, మనవరాలు, కూతురు, కొడుకు, ఇవన్నీ మనసులో ఆక్యుపై ఉండేటప్పటికి వీటన్నిటికీ చోటు ఎక్కడుంది? ఎంత పంపు చేస్తున్న టీచర్ గారు వారం వారం అవన్నీ అట్లా వెళ్ళిపోతాయి, పక్కకి సైడ్కి వెళ్ళిపోతాయి. సైడ్ ట్రాక్ అన్నమాట ఇదంతా కూడా. అంటున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే నీకు ఇది ఎక్కదు నాయనా అంటున్నారు. హేయం నిషిద్ధ కర్మలని, శాస్త్రం చెప్పినటువంటి కర్మల్నే పాటించి శాస్త్ర వ్యతిరిక్తమైనటువంటిని వదిలిపెట్టు. తర్వాత జ్ఞేయం, ముందు జ్ఞేయం అనే తర్వాత చూస్తాం. ఈ 3 చూద్దాం. ఫస్ట్ ఆప్యం. ఆప్యం అంటే దైవీ సంపత్తు, పొందవలసినవి. దైవీ సంపత్, అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం అవన్నీ ఉన్నాయి కదా. దైవీ సంపత్తు ఉన్నది కదా. 16వ అధ్యాయం భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ. అహింస, సత్యం, అక్రోధ, శాంతి, అపైశునం ఇవన్నీ కూడా పెంచుకోవాలి బాగా. ఆప్యం అంటే పొందవలసినవి. ఏమేం పొందాలి? సాధన చతుష్టయ సంపత్తి, దైవీ సంపత్తి, విలువలన్నీ పొందాలి, విలువలన్నీ ఆచరించాలి. శాస్త్ర విహిత కర్మలు చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయి మనకు. చెయ్యకూడనివి వదిలిపెట్టాలి, చెయ్యవలసినవి చెయ్యాలి. దీన్నే ఆప్యం అంటారు. ఇప్పుడే మొదలవి. అసలు శాస్త్రానికి వచ్చేటప్పుడు ఇవన్నీ చేసి రావాలి. వదిలిపెట్టవలసినవన్నీ వదిలిపెట్టి చెయ్యవలసినవన్నీ చేసి పూర్తి చేసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు మనకి ఏమి చెయ్యాలి, ఏం చేయకూడదు. అంతకుముందు ఏదో తెలిసి చేయక తెలియక ఎట్టగా ఉన్నాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు ఏం చేసాము మనం, ఏమి చెయ్యాలి, ఏమిటో అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తున్నది కాస్త కాస్త అనిపిస్తుంది. సరే పర్వాలే, ఇప్పుడైనా చేస్తే అది మంచిదే. ఆప్యం
దాని తర్వాత పాక్యం. పాక్యం అంటే గింజలను వేయిస్తే, పచతి ఇది పాక్యం. మనం గింజల్ని కనుక వేయించామనుకోండి మళ్ళీ మొలకెత్తవు అవి. అట్లా మన యొక్క సంస్కారాలన్నింటినీ కూడా పాక్యం చేయాలి. మళ్ళీ మళ్ళీ తిరిగి అహంకారం రాకూడదు పైకి. అది పాక్యం. ఇంద్రియాణి, ఇంద్రియాలన్నింటినీ భర్జిత బీజవత్ అన్నారు. ఉడకబెట్టాలన్నమాట. మన రాగ ద్వేషాలని బాగా, రాగము ద్వేషము చాలా పట్టుదలలు, మనుషులకి పట్టుదలలు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలి, ఇవన్నీ బాగా ఉడకబెట్టాలన్నమాట. బాగా మళ్ళీ ఉడకబెడితే ఏం చేస్తుంది, మళ్ళీ మొక్క మొలవదు. ఉడకబెట్టడమో వేయించడమో ఏదో ఒకటి చేయండి. పాక్యం. రాగద్వేషాలు వదలకపోతే నాకెవ్వరి మీద లేదండి, మా ఒక్క మనవడి మీద మాత్రమే చాలు కదా. నాకెవ్వరి మీద లేదండి అసలు. నేను అందరిని ఎప్పుడో వదిలిపెట్టేసేసాను. కానీ మా చిన్నమ్మాయి మీద మాత్రం, లేకపోతే మా చిన్న అబ్బాయి మీద మాత్రం చాలు, ఒకడు చాలు ఆయన. దోమతెరలో ఎన్ని దోమలు కావాలి మనం నిద్రపోకుండా చేయడానికి? దోమతెరలో ఎన్ని దోమలు కావాలండి నిద్రపోకుండా చేయడానికి మనల్ని? ఒక్కటి చాలు కదా. ఒక్కటే నన్ను ఉన్నది, నిద్రపోనివ్వలేదు అన్నావు కదా, అది చాలు. మన మనసులో కూడా అంతే. ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు ఆక్యుపై అయి కూర్చుంటారు ఎప్పుడు. అన్నయ్యో చెల్లెలో అక్కయ్యో తమ్ముడో ఎవరి మీదనో ఒక వాళ్ళ మీద తీవ్రమైన ప్రేమ. పాపం వాడు అమాయకుడండి, ఆడమ్మగాడండి. మనం అభిమానాన్ని పెంచుకొని ప్రేమను పెంచుకొని ఇంక వాళ్ళని గురించే ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు అసలు మనని గురించి ఆలోచించారు, మనం ఆలోచించి చివరికి తెలుస్తుంది వాళ్ళకి అసలు మనకి ఏమి ఆలోచన ఎందుకు పెట్టుకున్నాం ఇవన్నీ అనుకుంటా. అయిపోయింది ఆ టైంకి అన్నీ బాగా బొప్పికెట్లి తలంతా ఇట్లా పట్టుకుంటాం అనమాట. దీన్ని ఏం చేయాలంటే బాగా వేయించేసేయాలన్నమాట. ఇంక మళ్ళీ మొలవాకు అని చెప్పి పాక్యం అన్నారు. లేకపోతే మనుషులు నిద్రపోనివ్వరు. నిద్ర రాదు మనుషులకి, ఇంకా ఏం పనులు చేయలేరు. ఆ మమకారం మనస్సు అనేది ఎంత పవర్ఫుల్ తెలుసా. ఏం లేనట్టే ఉంటుంది, తీవ్ర వైరాగ్యం ఉన్నట్లే ఉంటుంది. టక్కున ఏదో ఒకటి వచ్చి పట్టుకుంటుంది మనిషికి. జడభరతుడి కథ తెలుసు కదా. భారతంలో ఏం వద్దనుకున్నాడు, హాయిగా మనవాటికి వెళ్ళాడు, తపస్సు చేసుకోరా అంటే తపస్సు చేసుకుంటున్న వాడల్లా కాస్త ఆ జింకను చూశాడు. ఆ జింకను చూసేటప్పటికి పాపం ఆ తల్లి చనిపోయింది. ఆ పిల్లకి జన్మనిచ్చి అయ్యో దానికి లేదే అని చెప్పి ఆ జింకను తను తీర్చుకున్నాడు, పెంచుకుంటున్నాడు. జింక మీద అభిమానం పెరిగిపోయింది. ఇంకా జింక రాలేదే జింక రాలేదే అంటున్నాడు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం లేదు, ఇంకా జింక రాలేదే, పాపం ఏమన్నా పులి ఏమన్నా తిన్నదేమో, ఎటుపోయిందో ఏమో అని చెప్పి ఒకటే దిగులు పడి చివరికి అట్లాగే ఆ జింక దిగులుతోనే చనిపోయినాడు. నెక్స్ట్ జన్మ ఏమైనాడు తెలుసా, జింకై పుట్టాడు. జింకై పుట్టి ఆ సంస్కారం ఉంది కదా, ఆశ్రమాల వెంట తిరుగుతున్నాడు. జింకై పుట్టి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఈ యొక్క వేదాంతం చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు. వింటూ చివరికి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనిషి జన్మ వస్తే నాకు ఇంక నేను ఎవరితో మాట్లాడనని చెప్పి జడభర్తుడు అయిపోయినాడు. ఎంత మాయలో పడిపోతామో తెలుసా. అందుకని మన వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా ఉండురా, తెలియకుండానే పడిపోతూ ఉంటాం అన్నారు. కౌపీన రక్షణార్థం పటాటోపం అని చెప్పి కౌపీనాన్ని రక్షించుకోవడానికి ఒక బ్రహ్మచారి, కౌపీనం ఒక్కటే కదా ఉంది గోచి, అదొక్కటి రక్షించుకోవడానికి గురువుగారు ఆశ్రమాన్ని ఇచ్చి వెళితే వాడికి, గురువుగారు కాశీకి వెళ్ళారు. ఈ కౌపీన రక్షణార్థం ఈ శిష్యుడు ఏం చేశాడు, ఈ కౌపీనం ఆరేసుకుంటే ఎలుకలు వచ్చి కొరికినాయిట. ఎలుకలు వచ్చి కొరికితే ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి పిల్లిని మెచ్చుకొచ్చాడు. సో పిల్లి రాగానే ఎలుకలు పోయినాయి, ఎలుకలు లేవు. అబ్బా ఎంత పని చేశాను, మంచి పని చేశాను అనుకున్నాడు. పిల్లి రాగానే ఆ పిల్లికి పాలు కావాలి కదా, అందుకని ఆవుని తీసుకొచ్చాడు. ఆవుని తీసుకొచ్చి ఆవుని పెంచుతూ ఉంటే ఆవు పాలు ఇచ్చి పిల్లిని పెంచాడు. బాగానే ఉంది. ఆవుకి దూడ, మళ్ళీ దానికి సంసారం పెరిగేటప్పటికి చేయడానికి మనుషులు లేక నేను ఒక్కడిని ఏం చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు, సంసారం పెరిగిపోయింది. గురువుగారు వచ్చారు తర్వాత 20 ఏళ్ల తర్వాత, శిష్య ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నాడు గురువుగారు అన్నాడు.
ఎక్కడున్నావు అన్నాడు. పిల్లలు, సంసారం, ఆవులు, గేదెలు అన్నీ పెట్టుకొని ఇదేమిట్రా ఇట్లా ఏంటాయి? గురువుగారు కౌపీన రక్షణార్థం పటాట ఇలా పడిపోయినానండి సంసారంలో తెలియకుండానే. ఒరే నేను అనుకున్నా అప్పుడే. మనందరం కూడా అంతే. ఆ కథ ఎందుకు చెప్పారంటే మన కోసమే. నీకు ఎంత కావాలి ఉండడానికి, ఎన్ని ఇల్లు కావాలి, ఎంత ధనం కావాలి, ఎన్ని వస్త్రాలు కావాలి, ఎన్ని చేరుచుకుంటున్నావు ఇంట్లో చూసారా? కాలు పెట్టడానికి సందు ఉండదు, తలుపు తీస్తే ఇంక ఏం పెట్టడానికి సందు ఉండదు. అందులో పెట్టి దాచిపెడుతూనే ఉంటాం. ఎందుకురా అంటే పాక్యం లేదు. రాగము, ద్వేషాలు మనుషులకి ఎన్ని అభిమానము, ఎంత అభిమానము. వదిలిపెట్టు అంటున్నారు ఇవన్నీ. హేయం ఆప్యం, వదలవలసినవి వదిలిపెట్టు. రాగద్వేషాలను వదిలిపెట్టు. ఆప్యం, పొందవలసినటువంటి దైవీ సంపత్తును పొందు, వైరాగ్యాన్ని పొందు, వివేకాన్ని పొందు. పాక్యం, నీలో ఉన్న రాగద్వేషాలన్నింటినీ కూడా గింజలు వేయించినట్లు వేయించేస్తాయి. ఇంకా మళ్ళీ మొక్క మొలవకుండా. ఒకసారి వైరాగ్యం వచ్చింది ఇంకంటే తిరుగులేదానికి అన్నాడు. మళ్ళీ పడుతూ ఉంటావు, జాగ్రత్త. గురువు కాళ్ళు పట్టుకో, శాస్త్రాన్ని పట్టుకో, లేకపోతే ఎక్కడికి పోతావు, కొట్టుకుపోతావు. వరద నీటికి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతావు అన్నాడు. చివరికి ఏమిటి లాస్ట్ది? జ్ఞేయం. జ్ఞేయం అంటే బ్రహ్మ. నేను తురీయ ఆత్మని తెలుసుకోవాలి. అగ్రయాణత విజ్ఞేయాత్. ఈ యొక్క తురీయాన్ని తెలుసుకో మొదట అన్నాడు. జ్ఞేయం, నేను ఈ తురీయ ఆత్మని తెలుసుకోవాలి అని ఒక సంకల్పాన్ని చేసుకో మనసులో. ఈ నాలుగింటిలో 3 మిథ్య, 1 సత్యం. త్రిషు తేషాం, ఇవి నాలుగింటిలో తేషాం త్రిషు ఉపలంభ స్మృత. ఉపలంభ అంటే మిథ్యా, వ్యావహారిక సత్యం. ఈ మొదటి 3 కూడా వ్యావహారిక సత్యం అని తెలుసుకో. తురీయ ఆత్మని మాత్రం పారమార్థిక సత్యం అని తెలుసుకో అన్నారు. లాంగ్ జంప్, హై జంప్ చేసేవాళ్ళు ఉన్నారు చూసారా? హై జంప్, లాంగ్ జంప్ ఏంటి, హై జంప్ చేసేవాళ్ళు పోల్ వాల్ట్ పట్టుకుంటారు. ఒక పెద్ద కర్రని పోల్ వాల్ట్ అంటారు. అది పట్టుకొని పైకి వెళ్ళి అట్లా దూకుతారు. దూకేటప్పుడు ఏం చేస్తారు? ఇది వదిలిపెడతారు. అవునా? కనుక అది పట్టుకోవాలి, పైకి వెళ్ళిన తర్వాత దూకిన తర్వాత వదిలిపెట్టాలి. అందుకే నన్ను పైకి తీసుకొచ్చావు కదా పోలు వాల్ట్, నిన్ను వదిలిపెట్టాను అంటే ఎక్కడ పడతావో తెలుసా? అక్కడే పడతావు. అటువైపు పడవు, గోల్డ్ మెడల్ రాదు. అందుకని పైకి వెళ్ళాలి, ఇంకా ఎట్లాగో వదిలిపెట్టాలి కదా పోల్ వాల్ట్. ఎందుకులే పట్టుకోవడం అనుకున్నావు అనుకో, అసలు పైకి వెళ్ళి దూకాలి కదా అటు నువ్వు. కనుక పోల్ వాల్ట్ పట్టుకోవాలి, పైకి వెళ్ళాలి, వెళ్ళి దాన్ని వదిలిపెట్టేసి అటు దూకాలి. అదేవిధంగా ఈ యొక్క పిల్లలు, సంసారం, మన బంధాలు, బంధువులు, ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించుకొని ఎదిగి తొందరగా వీళ్ళంటిని పోల్ వాల్ట్లాగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే నిన్ను కూడా పట్టుకొని ఇంటి పడేస్తారు. నిన్ను కూడా లాగేసి ఇందులోనే పడతావు. నువ్వు కూడా పడి ఎక్కడ పడతావు, ఎట్లా పడతావు అంటే దిగులు, చింత, అబ్బాయి, అమ్మాయి, ఇదే పోలు వాళ్ళ నుంచి పట్టవంటే కింద. అటు పడితే అహం బ్రహ్మాస్మి, ఇటు పడితే అహం బ్రహ్మాస్మి, భ్రమలో ఉన్నానంటావు. అటు పడితే బ్రహ్మాస్మి. వీళ్ళందరిలో నుంచి ఎదిగి నువ్వు చక్కగా వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పి గురువుగారు శాస్త్రాన్ని పట్టుకొని అటు దిగు. చిన్నగా దిగిన తర్వాత గురువుగారిని పట్టుకొని కూర్చోకూడదు, మళ్ళీ శాస్త్రాన్ని పట్టుకో. శాస్త్రం చదువుతూ ఉంటే నీకు నేను తురీయ ఆత్మనని నీకు తెలుస్తుంది. గురువుగారి దగ్గర ఆ విషయం గ్రహించడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే చెడు అలవాట్లను వదిలిపెడతావో, మంచి అలవాట్లను పెంచుకున్న తర్వాత నీలో ఉన్న కోప, తాప, ఈర్ష, అసూయ, ద్వేషాలన్నింటినీ కూడా వేయించేసింది భాండిలో వేయించినట్టు. రోజు వేయిస్తుంటారు కదా, వేయించినట్లుగా బాగా రుచిగా ఉంటాయి అవి. మొలకెత్తావు, రుచిగా ఉంటాయి తినటానికి. అదేవిధంగా మన మనస్సు కనుక పరిపక్వం అయితే, మన కోపతాపాలు ఇవన్నిటిని కూడా వాటి నుంచి దాటి మనం బయటికి వస్తే, మనిషి పరిపక్వత చెందితే మనిషి ఎంతో ఉన్నతుడవుతాడు.
అప్పుడు ఈ తురీయ ఆత్మ జ్ఞానం వస్తుంది. కనుక ఈ హేయం, ఆప్యం, పాక్యం ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. అబ్బాయి, అమ్మాయి, బంధువులు, భార్య, పిల్లలు ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. అదే పరమ సత్యం అనుకోవాకు. అనుకున్నావు అంటే నువ్వు దుఃఖపడవలసినదే, తప్పదు. దుఃఖం ఉంటూనే ఉంటుంది, నేను వెంట నీడలాగా వెంట వస్తూనే ఉంటుంది దుఃఖం. వీటికి సత్యత్వం ఇచ్చినంతసేపు, నీ శరీరానికి, మనస్సుకి, కుటుంబానికి సత్యత్వం ఇచ్చినంతసేపు దుఃఖం నీ వెన్నంటే వస్తూ ఉంటుంది. కనుక వస్తువుల్లో లేదు సుఖము దుఃఖం. నువ్వు సత్యత్వాన్ని ఇస్తే దుఃఖం, నువ్వు సత్యత్వాన్ని ఇవ్వకపోతే దుఃఖం లేదు. కనుక ఈ పుష్పం ఉంది, పుష్పంగా చూసి ఆనందిస్తే దుఃఖం లేదు. ఈ పుష్పం రోజు ఉంటే బాగుండు నా దగ్గర, నాకు రోజు వస్తే బాగుండు అంటే మళ్ళీ పడే దుఃఖం. చూసారా, దాని మీద కోరిక దుఃఖానికి కారణం. వచ్చింది వచ్చినట్లుగా అనుభవించు అంతే. ఆనందంగా ఉందా, బాగుంది, చక్కగా ఉంది, ఓకే ఓకే, దూరంగానే ఉండాలి అంతే. అది నాకు కావాలి అనుకున్నాను అంటే దుఃఖం వస్తుంది. తానంతట తనుగా వస్తే ఓకే. వ్యక్తులు కానీ వస్తువులు కానీ అవి వాటంతట వాటిగా మనకు లభించినప్పుడు ఓకే, లేకపోతే కూడా ఓకే అనాలి. మన అట్లా అనం కదా, రాలేదే వచ్చిన తర్వాత పోయిందే పోలే, ఇంకా పోతుందేమో ఎందుకు దిగులు పడతావంటే అదే కదా మాయ అంటే. మరి మాయ అంటే అదే అన్నారు. ఇవన్నీ ఉపలంభ స్మృత అన్నారు. ఇవన్నీ కూడా ఊరికే మనకు ఈ హేయం, ఆప్యం, ఈ కుటుంబం, మనుషులు, మనకున్నవన్నీ కూడా మనం ఏవేవైతే పెట్టుకున్నామో ఇంకా ఈ యొక్క విలువలన్నీ కూడా, ఈ ఆప్యం అన్నీ కూడా ఉనికి కనపడుతున్నాయి అంతే, పరమసత్యం కాదు. ధర్మము, విలువలన్నీ కూడా వ్యావహారిక సత్యమే. అందుకనే వీటన్నిటి నుంచి దాటిపోవాలి మనం. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, పుణ్యపాపాల నుంచి అతీతంగా వెళ్ళిపోవాలి. మనిషి అతీతంగా వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, నేనేదో చెయ్యి ఇట్లా చూపిస్తూ ఉంటే వెళ్ళిపోవడం అని కాదు. అంటే నేను వాటికి బద్ధుడిని కాను, నేను తురీయ ఆత్మని, నేను ధర్మానికి పుణ్యానికి అతీతుణ్ణి, పాపానికి కూడా అతీతుణ్ణి అని తెలుసుకోవడమే. అందుకని వాటిని ఉపలంబ అన్నారు. అవన్నీ కూడా ఊరికే తోట్రం, కంటికి కనపడుతున్నాయి, మనకు అనిపిస్తున్నాయి మనస్సుకే, కానీ నిజం కాదు అవన్నీ కూడా. ఎందుకంటే అవన్నీ శరీరానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి. మనస్సు శరీరం మిథ్య అయినప్పుడు అవన్నీ సత్యం ఎట్లయితాయి? కనుక వ్యవహారంగా ఉన్నంతసేపు, నువ్వు ఈ శరీరం ఉన్నంతసేపు, ఈ శరీర సంబంధాలు ఉన్నంతసేపు ధర్మంగా ఉండు, విలువలకు పొందు, విలువలు నేర్చుకో, విలువల్ని అభ్యసించి రాగద్వేషాలను పెంచుకోకుండా వాటిని చక్కగా ఉపయోగించుకొని ఎదిగేసి బయటకు వచ్చేసాయి. బయటికంటే ఇంట్లో నుంచి బయటికి కాదు, వాటిలోనే ఉండిపోవాకు. హాయిగా శాస్త్రం చదువుకో, భగవద్గీత చదువుకో. చేసి పెట్టాం కదా సీడీలు, క్యాసెట్లు బోర్డన్ని పెట్టాం. ఆ పుస్తకాలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న ప్యాకెట్ పుస్తకాలు, రోజు పారాయణం చేస్తున్నారా? రోజు చదవాలి, తిరిగి చదవాలి. ఆ కర్మయోగమే చదవాలి. ఆ 5-6 పుస్తకాలు దగ్గర పెట్టుకొని రోజు కొన్ని పేజీలు చదువుతూ ఉండాలి. అది తర్వాత కారిక 91 253వ పేజీ. ప్రకృత్యాకాశవజ్ఞేయాః సర్వే ధర్మా అనాదయః విద్యతే నహి నానాత్వం తేషాం క్వచన కించన. మోక్షం అంటే ఏదో ఒక రోజు వచ్చేటటువంటిది కాదు. నేను జీవుణ్ణి అనే భావాన్ని వదిలిపెట్టడమే మోక్షం. నేను ఈ శరీరం అనే భావం వదిలిపెట్టడం, నేను ఒక భార్యనను భర్తనని ఆ భావన సత్యమైనది కాదది. అది వదిలిపెట్టడమే జీవత్వాన్ని వదిలిపెట్టడం. ఈ జీవులు అనేవాళ్ళు ఇంతమంది లేరు అసలు. ఆత్మ ఉన్నది ఒక్కటే అని చెప్తున్నారు చూడండి. ప్రకృత్య ఆకాశవత్ సర్వే ధర్మాః జ్ఞేయాః.
ఈ జీవాత్మలన్నీ ఉన్నాయి చూసారా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఈ జీవుడు ఆ జీవుడు ఇంతమంది జీవాత్మలు ఉన్నాయా? అసలు నిజంగా లేరు వీళ్ళందరూ. ఉన్నది ఒక్క పరమాత్మే. ఒక్క పరమాత్మే అనేక రకాలుగా కనపడుతున్నాడు. ఆ కనపడే వాటినన్నింటినీ సత్యం అనుకుంటున్నావు నువ్వు. అనాదయ, ఆది లేకుండా ఉన్నాయి ఎప్పుడు. ఈ జీవాత్మలు ఎప్పుడూ ఉన్నాయి. పరమాత్ముడే జీవాత్మలుగా కనపడుతున్నాడు. ఒక్క నీరే కదండి అలగా కనపడుతోంది. పెద్ద అల, చిన్న అల, పెద్ద అల, చిన్న అల, ఇవన్నీ అలలు కనపడుతున్నప్పుడు ఎన్ని అలలు ఉన్నాయి? అలలన్నీ సత్యమా? అలలన్నీ కూడా నీరే కదా. నువ్వు అలలు చూసేటప్పుడు, అలలు లేస్తున్నప్పుడు కదా నువ్వేం చూస్తున్నావు? నీటినే చూస్తున్నావు. నీరు కాకుండా మరి ఏదన్నా చూస్తున్నావా? నేను అల చూస్తున్నానండి, చిన్న అల చూస్తున్నానండి, పెద్ద అలా చూస్తున్నానండి అన్నాడు. ఒరే, నువ్వు పెద్ద అలా చూడటం లేదు, చిన్న అలా చూడటం లేదు. నువ్వు చూస్తున్నది నీరు, నువ్వు తాకినది నీరు. కానీ ఏమనుకుంటున్నావు? అలా అనుకుంటున్నాం. అలా పెద్దది చిన్నది అనుకుంటున్నాం, వచ్చిందనుకుంటున్నాం, పోయిందనుకుంటున్నాం. నిజంగా అవన్నీ నీటి యొక్క రూపాలే కనపడుతున్నాయి, కానీ నిజంగా అవి సత్యం కాదు. అదేవిధంగా ఈ చిన్న జీవాత్మలన్నీ కూడా అలల్లాంటివి. ఆత్మ చైతన్యం పరమాత్మలో ఇవన్నీ అలల్లాంటివి. ఈ శరీరం పుట్టింది, డేట్ ఆఫ్ బర్త్, చాక్లెట్, ఇవన్నీ జరుపుకుంటున్నాను చూసారా? జరుపుకున్నా కూడా నిజం కాదని జరుపుకుంటే ఆనందం. ఇది సత్యం అని జరిపామంటే జననం ఆనందంగా ఉంటుంది, మరణం ఆనందంగా ఉండదు. అందుకని ఈ జననం మరణాలు ఇవన్నీ నిజంగా లేవు. సర్వే ధర్మాః అంటే ఈ జీవాత్మలన్నీ కూడా, ఇక్కడ ధర్మాః అంటే జీవాత్మలు, ఇవన్నీ కూడా అనాదయః అంటే వీటికి జన్మ లేదు, జన్మ లేకుండానే ఉన్నవి. ఈ జీవాత్మలన్నీ కూడా నిజంగా జన్మ లేవు వాటికి. అనాదయః ప్రకృత్య స్వభావ సిద్ధంగానే, ఈ స్వభావ సిద్ధంగానే ఇవన్నీ వీటన్నిటికి కూడా జన్మలు లేవు అసలు. ఆకాశవత్, ఆకాశానికి ఆత్మకి చాలా పోలికలు ఉన్నాయి. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ జీవాత్మ అనే పేరు కలిగినటువంటి పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆత్మలో, ఆకాశంలో అన్నీ ఇమిడిపోతాయి. ఈ ఆత్మలో అన్ని శరీరాలు ఇమిడి ఉన్నాయి. ఈ యొక్క ఆకాశాన్ని మనం విభజించలేం, ఆత్మని కూడా విభజించలేం. ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? మీ ఇంట్లో ఒక ఆకాశం, మా ఇంట్లో ఒక ఆకాశం ఉందా? ఒకటే ఆకాశం, ఒకటే చోటు, అనేకమైనటువంటివి లేవు. అన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి. అదేవిధంగా ఆత్మ కూడా ఒక్కటే అనేక శరీరాల్లో అనేక విధాలుగా కనపడుతున్నది. అందుకని ఆకాశానికి ఆత్మకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆకాశవత్ అంటున్నారు. ఆకాశవత్ అంటే ఈ యొక్క కుండలో ఉన్న ఆకాశం చోటు ఉన్నది. కుండ ఏమన్నా దాన్ని తాకుతుందా? పోయి ఏమన్నా చేయగలదా? ఈ హాల్లో చోటు ఉంది, ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇది గాలి కానీ ఇందులో ఏదన్నా ఈ చోటుని ఏమన్నా చేయగలవా? విభజించగలవా? మా ఇంట్లో చోటు లేదండి, ఇంత చోటు ఉంది ఇక్కడ, ఈ గుడివాడు ఏం చేసుకుంటారో కాస్త తీసుకుపోతారా? తీసుకెళ్ళలేరు కదా, ఎందుకంటే కదలదు కదా, తీసుకుపోలేరు. రూపం లేదని ఎలా తీసుకుపోతారు? అదేవిధంగా ఆత్మ కూడా అంతే. ఆత్మ ఈ శరీరంలో ఉంది, ఆ శరీరంలో ఉంది, అన్ని శరీరాల్లో ఉన్నది ఒకటే ఆత్మ. ఇవన్నీ నిజంగా పుట్టలేదు. ఆత్మలో ఈ శరీరాలు పుట్టినట్లుగా కనపడుతున్నాయి, పోతున్నట్లుగా కనపడుతున్నాయి, కానీ నిజంగా ఉన్నది ఒక్క పరమాత్మే. జీవాత్మలకు నిజంగా జన్మ లేదు. ఆకాశవత్ కించన నానాత్వం న విద్యతే. అనేకమైనటువంటి ఈ భేదాలన్నీ కూడా లేవు. నిజంగా మనం చూసే ఈ భేదాలన్నీ కూడా మాంసానికి సంబంధించినది, చర్మానికి సంబంధించినవి. అది నిజం కాదు. నిజంగా భేదమే లేదు. భేదంగా చూస్తే నీకు దిగులు చింత ఏర్పడుతుంది. భేదంగా చూస్తే తేషాం క్వచన, వాటిలో ఎప్పుడూ ఎన్నటికీ ఎక్కడా భేదమే లేదు. ఏ సమయంలో కూడా. పుట్టినప్పుడు భేదం వచ్చిందండి, తర్వాత పోయిందన్నాడు. ఇప్పుడు ఈ కుండ చేసిన తర్వాత కుండలో చోటు వచ్చింది, ఇల్లు కట్టిన తర్వాత హాల్లో చోటు వచ్చింది.
ఈ హాల్లో చోటు వచ్చింది, పుట్టింది, మళ్ళీ గోడలు తీసేయంగానే పోయిందంటావా? కుండలో చోటు వచ్చి చేరిందా, చోటులో కొండ వచ్చిందా? కుండలో చోటు వచ్చి చేరిందా, చోటులో కొండ వచ్చిందా? చోటులో కొండ వచ్చింది. ఈ హాల్లో చోటు, ఈ హాల్ కట్టక ముందు చోటు ఉందా లేదా? హాల్లో చోటు వచ్చి చేరిందా, హాలు చోటులోకి వచ్చి చేరిందా? ఈ చోటు అనేది హాల్ రాకముందు ఉన్నది, పోయిన తర్వాత గోడలు పోయిన తర్వాత కూడా అట్లాగే ఉంటుంది, అంతే కదా. మరి ఈ ఆత్మ కూడా అంతే. ఈ శరీరం అనే గోడలు రాగానే జీవాత్మ అయిపోయిందిట. ఎట్లా అయిపోతుంది జీవాత్మ? నువ్వు పెట్టావు ఆ పేరు. ఈ శరీరం రాకముందు కూడా ఈ ఆత్మ ఉన్నది, పరమాత్మే. శరీరం వచ్చిన తర్వాత జీవాత్మని పేరు పెట్టావు, బుద్ధి తక్కువై. బుద్ధి తక్కువ అంటే ఏమిటి? జ్ఞానం లేక జీవాత్మ, జీవుణ్ణి నాకు పుణ్యం పాపం ఎక్కడి నుంచిరా వచ్చినాయి నీకు? నీ శరీరం రాకముందు ఆత్మే ఉన్నది, ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మే ఉంటుంది. ఇప్పుడు ఎవరు పుట్టింది? శరీరము, ఈ ప్రకృతి, పంచభూతాలు కనపడుతున్నాయి ఒక శరీరంలాగా, ఇది పోతుంది. ఇప్పుడు ఆత్మ ఎప్పుడు ఉన్నది, శరీరము వస్తూ పోతూ ఉంటుంది, అదే ప్రకృతి. ఇప్పుడు పుట్టింది ఎవరండి చెప్పండి? భ్రమ పుట్టింది. భ్రమ పుట్టింది, ఎవరు పుట్టలే. అజ్ఞానం పుట్టింది, భ్రమ పుట్టింది, అది వదిలిపెట్టు. కనుక ఆత్మనైన నేను పుట్టలేదు, శరీరం ఊరికే పుట్టినట్టుగా వస్తూ కనపడుతూ పోతూ ఉంటుంది, బుడగలాగా, నీటి బుడగలాగా. ఇది ఒక నీటి బుడగ. 9 తూట్లు ఉన్నాయి శరీరానికి. ఎప్పుడు పోతుందో, గాలి ఎటు నుంచి పోతుందో తెలియదు. చూడండి, అదే ఒక బెలూన్కి ఒక చిన్న రంధ్రం ఉంటే గాలి పోతుంది. 9 పెట్టాడు దేవుడు ఈ శరీరంలో. 9 రంధ్రాలు ఉన్నాయి, కానీ గాలి పోకుండా లోపల ఉన్నది. చూసారా, ప్రాణం పోకుండా లోపల ఉన్నది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎటు నుంచో ఒకటి నుంచి పోవచ్చు కదా, పోదు. ఎందుకంటే కర్మ పట్టుకొని లాగుతుంటుంది, లోపల కూర్చోబెడుతుంది వీడిని. పోకూడదని. ఆ కర్మ అయిపోగానే పుస్సుని పోతుంది. అదే అందుకని నానాత్వం న విద్యతే. ఈ భేదాలన్నీ కూడా అనేకంగా, అణుమాత్రం కూడా భేదాలు లేవు అసలు, ఎప్పుడు, ఎన్నటికీ, ఎక్కడ లేవు అన్నారు. ఉన్నట్లుగా నీకు కనిపిస్తున్నది. ఎందుకంటే నీలో అజ్ఞానం బాగా థిక్గా ఉన్నది. నీ అజ్ఞానం బాగా మందంగా ఉంది నాయన. అందుకని గురువుగారు చెప్పినా కూడా నీకు ఎక్కదు. ఎన్ని పుస్తకాలు చెప్పినా కూడా ఎక్కదు. ఎక్కకుండా మేనేజ్ చేసుకుంటున్నావు కదా. తర్వాత కారిక 92. ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉంది. ఆది బుద్ధ్వా, వకారం ఉండాలి, బుద్ధ్వా. తర్వాత చివరిలో సునిశ్చితాహ, 200 లైన్లో చివర సునిశ్చితాహ. ఆది బుద్ధ్వా ప్రకృత్యైవ సర్వే ధర్మా సునిశ్చితాః యస్యైవం భవతి క్షాంతిః సోమృతత్వాయ కల్పతే. ఒకడు మెట్లు నిచ్చెన వేశాడు పైకి ఎక్కడానికి. వేసి నిచ్చెన చూసి అమ్మో నేను ఎక్కలేను అన్నాడు మొదట. తర్వాత ఏమో కొంచెం సేపు అయిన తర్వాత నేను ఎక్కగలనేమో అనుకున్నాడు. తర్వాత నేను ఎక్కుతాను అన్నాడు. తర్వాత నేను ఎక్కి చూస్తాను అన్నాడు. ఎక్కాడు, పైకి ఎక్కాడు. అట్లా ఉండాలి. నిచ్చెన వేసిన తర్వాత కూర్చొని అట్లాగే నేను ఎక్కలేను అంటే అట్లాగే ఉంటుంది. ప్రయత్నం చేయాలి. నాకేం అర్థం కావడం లేదంటే ఏం అర్థం అవుతుంది? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం అనేది చాలా కష్టమైనటువంటిది. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రకృత్య ఆది బుద్ధ్వా ప్రకృత్యైవ, అదే విషయాన్ని చెప్తున్నారు. సర్వే ధర్మాః సునిశ్చితాః ప్రకృత్యా ఏవ, స్వభావ సిద్ధంగానే. ప్రకృత్యా ఏవ అంటే
సహజంగానే స్వభావ సిద్ధంగానే ఈ జీవాత్మలన్నీ కూడా ఆత్మస్వరూపమే అయ్యున్నాయి. సర్వే ధర్మాః, ఈ జీవాత్మలన్నీ కూడా సునిశ్చితాః, అందరికీ ఆత్మ అనుభవం ఉండే ఉన్నది. సునిశ్చితాః అన్నారు. ఆత్మ అనుభవం అందరికీ అనుభవంలోనే ఉన్నది. సునిశ్చితాః, ఆత్మ అనుభవం అందరికీ ఉన్నది. ఆత్మ అనుభవం లేకుండా ఎవరికీ లేదు. నేను నేను అనే అనుభవం ఉన్నదా లేదా? ఆ నేనే ఆత్మ కనుక నేనున్నాను అనే అనుభవం ఉన్నదా లేదా? మీకు ఇప్పుడు ఇక్కడ శనాయనగర్ క్లాసులో హాల్లో కూర్చున్నాను అనే అనుభవం ఉన్నదా లేదా? ఆ అనుభవం ఉండడమే ఆత్మ, అదే ఆత్మ. ఆ అనుభవం లేక లేదు అందరికీ. కానీ ఆ అనుభవం ఉన్నవాడు ఆత్మని తెలియలేదు, అజ్ఞానం ఉన్నది. అది మనకు పోగొట్టుకోవలసింది. ఆత్మ అనుభవాన్ని పొందవలసిన పని లేదండి. ఎందుకని? అందరికీ ఉన్నది. నేను ఉన్నాను అనే అనుభవం అందరికీ ఉన్నది. అది ఎవరికి లేకుండా లేదు. కానీ ఈ నేనున్నాను అనేవాడే తురీయ ఆత్మ అనే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం మాత్రం పొందాలి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆత్మ అనుభవమా, ఆత్మ జ్ఞానమా? ఆత్మ జ్ఞానం. లేనిది కావాలా, ఉన్నది కావాలా? లేనిది కావాలి. ఏది లేదంటే ఆత్మ జ్ఞానం లేదు, ఆత్మ అనుభవం ఉన్నది. ఆత్మ అనుభవం ఎక్కడుందండి అన్నాడు. ఇప్పుడు క్లాసులో నువ్వు ఉన్నావా లేవా? ఏమంటే అడిగి చెప్తానంటారా? పక్కవాడని అడిగి చెప్తానండి నేను ఉన్నాను లేనని అంటారా? అనరు కదా. మీరున్నారని మీకు ఎరుక, మీరున్నట్లు మీకు ఎరుకే కదా. ఎప్పుడు? ఇప్పుడు కూడా. కనుక ఇప్పుడు మీరు అనేది ఆత్మ చైతన్యం కాబట్టి తురీయ ఆత్మ కనుక మీరున్నారని మీకు తెలుసు. కనుక మీరు తురీయ అనుభవం ఉన్నది. మీకు ఇప్పుడు ఆత్మ అనుభవం ఉన్నది. నేనున్నాను, నాకు తెలుసు అనుభవం ఆత్మ అనుభవం. కానీ ఈ నేనున్నాను అనేవాడే ఆత్మ అనే జ్ఞానం లేదు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందాలి, అది విషయం. కనుక ఆత్మ అనుభవం ఎవరికీ లేకుండా లేదు, ఆత్మ జ్ఞానమే లేదు. ఆత్మ జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ అనుభవించేవాడే, ఈ నేను ఉన్నాను అని తెలుసుకునేవాడే ఆత్మ అనే జ్ఞానం లేదు. ఎందుకు లేదు అంటే లేదు. ఉంటే ఎందుకు ఏడుస్తారు? ఎందుకు దిగులు పడతారు? ఉంటే ఎందుకు బాధపడతాడు? ఉంటే కనుక నేనే ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం, మనసు, బుద్ధి అన్నీ కూడా ఫోన్ నెంబర్ లాంటిది. ఫోన్ నెంబర్ లాంటివి వస్తూ పోతూ ఉంటాయి. నేను నిజంగా ఎప్పుడూ ఉంటాను. శరీరం రాకముందు ఉన్నాను. ఫోన్ రాకముందు మీరు ఉన్నారా లేరండి? ఫోన్ డెడ్. ఫోన్ ఆపరేట్ చేసేవాడు డెడ్ అంటాను కదా. మా ఫోన్ డెడ్ అండి అన్నాడు. ఫోన్ ఆపరేట్ చేసేవాడు ఉంటాడు. ఫోన్ డెడ్ అవుతుంది, ఫోన్ పనిచేయదు. ఒక్కొక్కసారి నెంబర్లు మారుతూ ఉంటాయి, ఏరియా మారితే నెంబర్లు మారుతాయి. కానీ ఈ ఫోన్ పెట్టుకున్నవాడు మాత్రం మారడు. అట్లాగే ఈ శరీరం అనే ఫోన్ ఉంది చూసారా, ఇది మారుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని ఆపరేట్ చేసేవాడు ఉన్నాడు చూసాడా. హలో ఎక్కడున్నారు అన్నారు. ఏ శరీరంలో ఉన్నారు ఇప్పుడు మీరు? మనుష్య శరీరంలో ఉన్నారు. పర్వాలేదు, మంచిదే, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ అంటాం. ఇప్పుడు సరిగ్గా చేసుకోకపోయినావు, వినకపోయినావో నెక్స్ట్ జన్మ నీకు ఇంకో ట్రాన్సాక్షన్ అట్లా పెడతాం. అది జాగ్రత్త అన్నారు. ఆది బుద్ధా అంటే ఆది, ఆ దీర్ఘం ఉండాలి ఆకి. ఆది బుద్ధ్వాహ అంటే ఇది మొదటి నుంచి తెలిసే ఉన్నది. మొదటి నుంచి ఆది అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది మీకు ఎప్పటి నుంచి తెలిసింది చెప్పండి? ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నారా లేదా? చూసారా, చిన్నప్పటి నుంచే నేనున్నాను అనేది ఉన్నదా లేదా? అది ఫలానా రోజు 10వ తర్వాత 12 ఏళ్ల తర్వాత వచ్చిందండి నాకంటారు, అన్నారు కదా. ద మూమెంట్ మనం పుట్టగానే నేను ఉన్నాను అనేటటువంటి ఎరుక అందరికీ ఉన్నది. చూసారా, అది ఆది బుద్ధ్వాహ అంటే ఎప్పటికీ ఉంటుంది, అన్ని సమయాల్లో ఉంటుంది. అది ఆది బుద్ధ్వాహ. ఎవరైతే ఇలా తెలుసుకుంటాడో ఈ జీవులందరూ కూడా సహజంగానే ఆత్మస్వరూపులై ఉన్నారని,
ఈ ఆత్మ అనుభవం అనేటువంటిది నాకు అవసరం లేదు, నేను ఆత్మ అనుభవాన్ని పొందుతూనే ఉన్నాను ఎప్పుడూ కూడా. ప్రతిబోధ విదితం మతం కేనోపనిషత్. ప్రతి ఒక్క బోధం జ్ఞానంలో కూడా నేను ఉన్నానని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పుష్పం చూడంగానే తెలిసిందా లేదా? నేను ఉన్నాను, తెలుసుకున్నవాడిని నేను. ప్రతి జ్ఞానంలో కూడా నేను ఆత్మస్వరూపాన్ని ఎరుక తెలుస్తున్నది. నాకు ఎరుక ఐఎమ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్. ఐఎమ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్ ఇన్ ఎవరీ ఎక్స్పీరియన్స్. సో every experience is the proof for my existence. Every experience, every cognition is the proof for my presence. అంటే ప్రతి జ్ఞానాన్ని నేను ఉన్నానని నాకు తెలియజేస్తుంది. ప్రతి జ్ఞానం అంటే జ్ఞానం లేదనే జ్ఞానం కూడా, చూసారా, జ్ఞానం లేదనే జ్ఞానం కూడా నేనున్నానని నాకు తెలుసు, నేను తెలుసుకుంటాను. ప్రతి బోధ అంటే ప్రతి జ్ఞానంలో విదితం తెలుస్తూనే ఉన్నది అన్నారు. ఏమి తెలుస్తున్నది? మాండోక్యం అర్థం కావడం లేనిది కూడా తెలుస్తున్నది. మాండోక్యం కొంచెం కొంచెంగా అర్థమవుతున్నదని తెలుస్తున్నది, సరిగా అర్థం కావడం లేదని కూడా తెలుస్తున్నది కదా. వాడే తురియ ఆత్మ. అర్థమైందా? ఎవరికి తెలుస్తున్నదో, ఎలా తెలుస్తున్నదో అదంతా కూడా అనాత్మ. కానీ తెలుసుకునేవాడు, తెలుస్తున్నది అని తెలుసుకునేవాడు, తెలియదని తెలుసుకునేవాడు ఒక్కడే, అదే ఆత్మ. ఆ నేను అనేది మీలో ఒకటే, నాలోనూ ఒకటే. అర్థమైందా? అది సత్యం. అదే చెప్తున్నారు ఇక్కడ. సహా యస్య శాంతి భవతి. ఎప్పుడైతే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ఇంకా శాంతి భవతి, పరమ విశ్రాంతి, శాంతి, ఆత్మ, ఆనందం అన్నారు. ఇంకేమీ ఎంజాయ్స్ కంటెంట్మెంట్. ఇంక దేని గురించి అది కావాలి ఇది కావాలని ఉన్న తృప్తి. నాకేమీ లేదు అసలు కనుక తృప్తి లేకపోవడానికి. అన్నీ నావే కదా, నాకు ఏది అక్కర్లేదు, అన్నీ నావే అయినప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు నాకు ఒకటి ఉండి ఒకటి లేకపోతే కదండి ఇది కావాలి అది కావాలి. అందరి కార్లు నా కార్లే, అందరి డబ్బులు నా డబ్బులే, అందరి ధనం నా ధనం, అందరి యొక్క బంగారం నా బంగారం, అందరి ఇళ్ళు నా ఇళ్ళు, అందరివి నావే అయినప్పుడు నాకేమిటి ఇంకా లోపం చెప్పండి? ఈ శరీరంలో అనుభవించకపోవచ్చు గులాబ్ జాము, ఆ శరీరంలో అనుభవిస్తున్నా కదా, అవునా? ఈ శరీరం ద్వారా నేను అనుభవించకపోవచ్చు జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, కంప్యూటర్ సైన్స్, ఆ సైన్స్, ఆ శరీరం ద్వారా అనుభవిస్తున్నాను. నాకు సంగీతం రాకపోవచ్చు, ఆ సంగీతం పాడేవాడి ద్వారా నేను సంగీతాన్ని ఆనందిస్తున్నా. నాకు డాన్స్ రాకపోవచ్చు, ఆ డాన్స్ వేసే వాళ్ళ ద్వారా నేను ఆ డాన్స్ని నేనే కదా ఆనందిస్తున్నాను. కనుక అందరిలో ఉన్న అన్ని విభూతులన్నీ నావే, నేనే అందులో ఉన్నాను, అవన్నీ నాలోనే ఉన్నాయి. అప్పుడు వీరికి ఏంటంటే శాంతి కాక శరీరం ఒక్కటి మాత్రం పట్టుకుంటే ఇది లేదే అది లేదే ఇది లేదే అది లేదే అని దిగులు. అన్ని శరీరాల్లో నేనే ఉన్నానంటే ఇంతకంటే ఆత్మతృప్తి ఏం కావాలి చెప్పండి? ఆ తృప్తి తృప్తి, అది శాంతి. యస్య భవతి, ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం వస్తుందో అమృతత్వాయ కల్పతే, ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ఈ జ్ఞానంతో మోక్షాన్ని పొందుతాడు. అందుకని సినిమా చూసేటప్పుడు ట్రాజెడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ పార్ట్ ఆఫ్ ద డ్రామా. అందుకని దిగులు చింత అవసరమే లేదు. అది కూడా ఒక పార్ట్, లీల అన్నమాట. జీవితంలో ఒడిదుడుకులు అనేవన్నీ కూడా ఒక ఆట లాంటిది. తర్వాత కారిక 93. ఆదిశాంతాహ్యనుత్పన్నా ప్రకృత్యైవ సునిర్వృతాః సర్వే ధర్మా సమాభిన్నాః అజం సామ్యం విశారదం. సినిమా సామ్యం, సున్నా పెట్టాలి పక్కన, సామ్యం. సినిమా చూసిన తర్వాత ట్రాజెడీ చూస్తాం, కామెడీ చూస్తాం, అన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారు? భలే యాక్ట్ చేశాడండి అని చెప్పి ఇంట్లోకి వెళ్తాం. ముందు మామూలుగా మన కాఫీ, మన బ్రెడ్, మనం అన్నీ తింటాం మామూలుగానే. మర్చిపోతాం లేదా ఇమీడియట్గా.
అదే గుర్తుపెట్టుకుంటూ ఉంటారా? ఏముందండి సినిమాయే కదా అని అంటాడు. జ్ఞానికి కూడా అంతా ఒక సినిమా లాంటిది. మొత్తం సినిమా జరుగుతున్నది, ఆనందించు, ఎంటర్టైన్మెంట్, టికెట్ లేకుండా. టికెట్ లేని ఎంటర్టైన్మెంట్. ఎంత తేలిగ్గా చెప్పారు స్వామిని అన్నారు. అంతే మరి ఏం చేస్తాం, చెప్పాలి కదా. సర్వే ధర్మా సమాభిన్నా, అన్ని జీవరాశులు ఇవన్నీ కూడా, జీవాత్మలన్నీ కూడా ఒకటే, మార్పు లేదు వాటిట్లో. అభిన్నా భవంతి, అవన్నీ కూడా సమంగా ఉన్నాయి, వాటిట్లో ఎటువంటి భేదము లేదు. అభిన్నా, భేదం లేదు. ఇవన్నీ కూడా సునిర్వృతా, అంటే సునిర్వృతా, ఎప్పుడూ జీవాత్మలన్నీ కూడా స్వతంత్రంగానే ఉన్నాయి, ఎక్కడ బంధింపబడి లేవు. అసలు నిజంగా బంధింపబడి లేదు, బంధింపబడినట్లుగా భావిస్తున్నాడు, బంధింపబడినట్లుగా భావిస్తున్నాడు. ఆ ఎలుక బోన్లో పడింది రాత్రి, పడిన తర్వాత ఉదయాన్నే తీసుకెళ్ళి డోర్ తీసి బయటికి పోవే అంటే పోవడంలే. పోవే అంటే పోవండి, ఎందుకంటే రాత్రి అంతా నేను కష్టపడ్డాను బయటికి రావడానికి, ఇంకా నాకు మార్గం లేదు అనుకున్నది. అది బయటికి పొమ్మన్నా కూడా పోవటంలో. గురువుగారు చెప్తున్నారు, తత్వమసి తత్వమసి, నువ్వు ఆత్మస్వరూపాన్ని అంటే నేను ఆత్మస్వరూపాన్ని కాదు, నేను చాలా తప్పులు చేశాను, నేను పాపం చేశాను, ఈ పాపాలు ఎప్పుడు పోతాయో ఏమైపోతాయో. ఒరే నువ్వు ఏం కాదురా, బ్రహ్మ సత్యం, నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అంటూనే ఉంటాడు. ఆ ఎలుక పిల్లలాగా, ఎలుక లోపల బోన్లో పడి జీవితం జన్మజన్మల నుంచి ఆ వాసన పట్టుకొని, ఇవాళ ఒక్క స్వామిని వచ్చి ఒకరోజు క్లాసులో నువ్వు పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడివి, ఆనంద స్వరూపుడివి అంటే అయిపోతానా ఏమిటి? ఆవిడకేం తెలుసు నాకు అదంతా అనుకుంటాం మనం. శాస్త్రం చెప్తుంది, ఎన్ని చెప్పినా కూడా నువ్వు ఈ శరీర భావాన్ని వదిలిపెట్టనంత వరకు, ఈ శరీర భావన, మన భావన, కుటుంబ భావన, ఇవి వదిలిపెట్టనంత వరకు నీకు ముక్తి లేదు. నీకు దిగులు చింత పోదు, నువ్వు దిగులు పడుతూనే ఉంటావు, పడుతూనే ఉంటావు. అది చెప్తున్నారు. సునిర్వృత, అసలు నీకేమీ లేదు, హాయిగా ఆనందంగా ఉండవచ్చు, ఫ్రీ, టోటల్లీ ఫ్రీ. సమాభిన్నా ఆది శాంతా, మొదటి నుంచి కూడా నేను శాంతస్వరూపుణ్ణి, నాకెప్పుడు నా శాంతం పోవడం అనేది ఎప్పుడూ లేదు. అసలు ఎప్పుడూ శాంతమే, ఆనందమే నా స్వరూపం. శాంతస్వరూపా భవంతి ఆది శాంతా. ఎప్పుడు వచ్చిందండి శాంతి అన్నారు. నేను తురియ ఆత్మనని చెప్పి తెలుసుకున్న తర్వాత, క్లాస్కి వచ్చిన తర్వాత వచ్చిందండి శాంతి అంటారా? నేను తురియ ఆత్మని, నా స్వరూపమే శాంతస్వరూపం. ఎక్కడ విన్నాం? శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. నేను శాంతస్వరూపుణ్ణి అయి ఉన్నాను ఈ శరీరంలోకి రాకముందు, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఎప్పుడూ శాంతస్వరూపాన్ని. మరి ఈ శరీర బాధలన్నీ కలలో వచ్చిన ఆ యొక్క భయంకరమైన పులులు, సింహాలన్నీ ఏం చేస్తాయి? నిన్ను ఏం చేస్తాయి? ఏం చేయలేవు. ఓ అంటుంది కళ అనగానే లేచి కూర్చుంటావు. లేచి కూర్చొని అబ్బా కళ. జ్ఞానికి కూడా అంతే. జ్ఞానికి కూడా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, తురియ ఆత్మని తెలిసిన తర్వాత, అబ్బా ఇన్ని రోజులుగా నేను ఏదో బాధపడ్డాను, ఈ పాపం అని పుణ్యం అని పట్టుకుంటే పీకుతాయి అనుకున్నాను, అవన్నీ కూడా వ్యావహారిక సత్యం, నేను పారమార్థిక సత్యం. నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ అంటుకోలేవు. ఎందుకంటే మా ఇద్దరి యొక్క సత్తా వేరే, ఇది వేరు సత్తా, నేనే వేరే సత్తా. కనుక ఇప్పుడేం చేయాలి? ఎన్ని కళలు వస్తే ఏం ప్రాబ్లం? మళ్ళీ కలకంటారా లేదా? కనండి, ఏముంది, హాయిగా ఎన్ని శరీరాలైనా పర్వాలేదు నాకేంటి అన్నట్లుండాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే అన్నీ వస్తాయి తలలోకి. అజం సామ్యం విశారదం. అజం అంటే ఈ తురియ ఆత్మనైన నేను జన్మ లేనటువంటి వాణ్ణి. సామ్యం ఎప్పుడు ఒకే రకంగా ఉంటాను. శరీరంలో ఉన్నాను ఒకటే, శరీరం లేకపోయినా కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంటాను. విశారదం భవతి అంటే స్వచ్ఛం, శుద్ధం, విశారదం, ప్యూర్ అన్నమాట. నేను
నేను ఎప్పుడు ప్యూర్గా ఉన్నాను అన్నాను. ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత ప్యూర్ అయిపోయినానండి నేను, స్వామిని మీ దగ్గరికి వచ్చిన తర్వాత ప్యూర్ అయిపోయినా అన్న. నువ్వు ప్యూర్ అవ్వలేవు. ఇక్కడికి రాకముందు కూడా నువ్వు ఆత్మస్వరూపానివే ప్యూర్గా ఉన్నావు. ఇప్పుడు ప్యూర్, ఎవర్ బ్యూటిఫుల్, ఎప్పుడూ అందంగానే సుందరంగానే ఉన్నావు అన్నారు. ఆనంద స్వరూపం. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.